సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 16వ రోజు పారాయణలోకి వచ్చాం. అయితే వశిష్ఠ మహాముని చెప్తున్నారు, ఎలుక మనిషిగా మారింది. అది కథ విన్నాం కదా, అలాంటిదే ఇంకొక కథ చెప్తారనమాట. వశిష్ఠ మహాముని ఏం చెప్తారంటే, దామోదరునికి ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతాన్ని చేయని వాడు కల్పాంతం వరకు నరకాన్ని పొందుతారు. కార్తీక మాసం 4 రోజులు నియమంగా తాంబూల దానం చేయవాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడట. కార్తీక మాసమందు 4 రోజులు పాడ్యమి మొదలుగా ఒక్కొక్క దీపాన్ని హరిసన్నిధిలో వెలిగించేవాడు విగత పాపుడై వైకుంఠాన్ని పొందుతాడు. ఈ హరిసన్నిధిలో అంటే మన ఇంట్లో అయినా దేవాలయంలో అయినా కూడా పనికొస్తుందండి. కార్తీక పురాణమందు పూర్ణిమ నాడు సంతానాన్ని కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలెను. అట్లా చేసిన ఎడల సంతానము కలుగునని చెప్పబడింది. కార్తీక మాసంలో హరిసన్నిధిలో దక్షిణ తాంబూల సహితంగా టెంకాయ దానం చేయవాడికి సంతాన విచ్ఛేదం ఉండదు, రోగం ఉండదు, దుర్మరణం ఉండదు. తాంబూలంతో పాటు కొబ్బరికాయలు కూడా ఇవ్వాలన్నమాట. అప్పుడు విశేషమైన ఫలితం, సంతానం తోటి గొడవలు కూడా ఉండవట. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరిముందర దీపస్తంభాన్ని పెట్టేవాడు, స్తంభదీపాన్ని పెట్టేవాడు వైకుంఠపతి అవుతాడు. హరి సన్నిధిలో దీపస్తంభ సమర్పణ చేసిన వాడికి కలిగే పుణ్యం చెప్పడానికి నా తరం కాదు, చాలా విశేషం అని చెప్తున్నాడు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపాన్ని చూసిన వాడికి కూడా పాపములు సూర్యోదయమందు చీకట్లలాగా నశిస్తాయట. పూర్ణిమ రోజున స్తంభదీపాన్ని చూసేవారి పాపాలు సూర్యోదయంలోని చీకట్లలాగా నశిస్తాయి. కార్తీక మందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభదీపానికి శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులని ఉంచి దీపం పెట్టాలి. శిలతో గాని కొయ్యతో గాని స్తంభాన్ని చేయించి దేవాలయం ముందర పాతి దానిపై దీపాన్ని పెట్టువారు హరికి ప్రియుడుగును. ఈ స్తంభదీపం అంటే ఏమిటంటే, మామూలుగా చూడండి 3-4 పద్ధతులు చెప్తారండి. ఏకదీపం, ఒక ప్రమిద పెట్టడం, ఆజ్యం కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించడం సాధారణ దీపం. దీపమాల అంటే ఒక 11, 21, 40, 108 ఇట్లా వరుసగా దీపాలని పెట్టడం దీపమాల అయిందా. తర్వాత ఏమో ఈ అఖండం పెట్టడం, ఒక పెద్దది. తొలి రోజున వెలిగించి 30వ రోజు దాకా దాన్ని తీసుకెళ్తాం, లేదా ఉదయమే వెలిగించి మళ్ళీ ఉదయం దాకా ఆ దీపాన్ని ఉంచుకోవటం, ఇదొక పద్ధతి. దీంతో పాటుగా ఈ తర్వాత జ్వాలాతోరణ సమర్పణ ఒకటి చూపిస్తారు. ఈ జ్వాలాతోరణాలు ఇళ్లల్లో చెయ్యరు, దేవాలయంలో జ్వాల వెలిగించి దాని కింద నుంచి పరమేశ్వరుని తీసుకెళ్తారు. పల్లకిని స్వామివారి ఊరేగింపప్పుడు జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో స్వామివారితో పాటు కూడా ఆ జ్వాలాతోరణం కింద నుంచి పైన భగ్గుని మండుతుంది, గడ్డి తాళ్ళు పెట్టి వాటిని వెలిగిస్తారనమాట. ఆ వెళ్ళిన వాళ్ళకి నరక బాధలు ఉండవని చెప్తారు. వీటితో పాటు ఆకాశ దీపం ఒకటి పెడతారు. ఏం చేస్తాము మనం, ఏదైనా చిన్న గాజు దాంట్లో కానీ, ఇది వరకు తాటిది పెట్టేవాళ్ళు, తాటి మట్టని ఇట్లా మడత పెట్టి, ఇది వరకు ఎక్కడ ఉన్నాయండి, గాజు పద్ధతులు లేవు కదా, అట్లా తాటి మట్టని ఇలా ఉంచి అందులో దీపం పెట్టి ఓవైపు కొద్దిగా గాలి వచ్చేలాగా, అంటే కింద భాగంలో గాలి రాదు, పై భాగంలో గాలి వచ్చేలాగా ఏర్పరిచి దాన్ని ఏం చేసేవాళ్ళు, ఒక కప్పితోటి పైదాకా లాగి ఆకాశ దీపం పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనకు కనపడుతుంది, అవకాశాలు ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి. మనం ఇప్పుడు ఈ గ్లాస్ ఫిట్ డబ్బాలు లాంటివి వస్తాయి, అందులో పెట్టి దాన్ని పైకి లాగి పెట్టుకోవచ్చు. ఆకాశ దీపం, వాకిల్ దీపం, తర్వాత ఏమో ఏమంటారు మన తులసి చెట్టు దగ్గర దీపం, వీటన్నిటితో పాటుగా ఈ స్తంభ దీపం అనేది ఒక ప్రత్యేకమైన విధానంగా చెప్తారు. ఎత్తుగా ఏదైనా ఒక స్తంభాన్ని కానీ ఎన్నైనా పెట్టి దాని మీద దీపం పెడతారు, దాని మీద ధాన్యం పోసి దాని మీద పెడితే అది చుట్టుపక్కల చాలా మేరకి దాని వెలుతురు కనపడుతుంది. మనం సులువుగా ఏం చేసంటే, ఈ స్తంభ దీపానికి మనము ఈ ఇత్తడివి దీప కుందులు ఉంటాయి కదా, కేరళ ప్రాంతంలో వివాహాది శుభకార్యాల్లో కనపడుతుంటాయి, పెద్ద దీపపు సెమ ఒక్కటి కొని పెట్టుకుంటే ఏటా ఈ స్తంభ దీపం కింద పెట్టుకోవచ్చు. కింద కొంచెం ధాన్యం కానీ బియ్యం కానీ పోసి దాని మీద ఆ దీపారాధన కుందిని, ఆ పొడుగాటి కుందిని పెట్టి వెలిగిస్తే ఏంటంటే, అది ఇట్లా వాకిట్లో పెట్టేసరికి దైవ సన్నిధిలో కూడా పెట్టచ్చు, దీపం చుట్టూతో అంత మేరకి కనపడుతుంది. ఈ విశేషం చెప్పబడుతుంది అనమాట. ఈ స్తంభదీపం విషయంలో ఒక ప్రత్యేకమైన గాథ ఉంది. మతంగ మహాముని ఆశ్రమము నానా తరుజాల మండితంగా ఉండేదట. ఆయన ఎన్ని చెట్లు ఉండేవి ఆయన ఆశ్రమంలో. అక్కడ ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టూతా కూడా చాలా పెద్ద వనం ఉంది. ఈ కార్తీక వ్రత పరాయణులైనటువంటి మునీశ్వరులు అక్కడికి వచ్చి ఆ దేవాలయగత విష్ణుమూర్తిని నానా విధాల షోడశోపచారాలతోటి పూజించి కార్తీక మాసం అంతా విశేషంగా సేవించుకునేవాళ్ళు. వారు అత్యంత భక్తియుతులే హరిద్వారంలో దీపమాలని నిర్మించి
నిర్మించే దీపమాలలు పెట్టడం, సమర్పించేవాళ్ళు స్వామికి. అందులో ఒక ముని ఏమన్నాడట, ఇది ఏటా జరిగేదే. ఒక సంవత్సరం వచ్చినప్పుడు ఈ మునుల్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మునీశ్వర్లారా, ఈ కార్తీక మాసమందు హరి ముందర స్తంభదీపాన్ని ఉంచేవాడు వైకుంఠవాస అవుతాడట. నేను ఎక్కడో ఒక ప్రాంతంలో విన్నాను. కాబట్టి మనం అందరము హరి ముందు స్తంభదీపాన్ని పెడదాము. నేడు కార్తీక పూర్ణిమ తిథి. ఈ దినం సాయంకాలం స్తంభదీప దానం. హరికి దానం అంటే ఎవరికో దానం కాదు, స్వామివారి కోసం సమర్పించడమే దీపదానం అని చెప్తున్నారనమాట. అత్యంత ప్రీతము, విష్ణు ప్రీతికరము. కాబట్టి స్తంభాన్ని చేయించి కార్తీక మాస పౌర్ణమి నాడు సాయంకాలం దాని యందు దీపం పెట్టేవాడు పాపాలు నశించి వైకుంఠ లోకాన్ని పొందుతాడు అనేసరికి వీళ్ళందరూ ఏమన్నారు, అవునవును నిజమే, మేము విన్నాం, చేద్దామని దీపస్తంభాన్ని పెట్టడం కోసం ఒక కర్ర కోసం వెతికారు. వీళ్ళు ఏం చేశారు, అటు ఇటు చూస్తే ఈ దేవాలయం చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి కదా, చెట్లు గిట్లు బ్రహ్మాండమైనవి ఉన్నాయి, పురాతనమైనవి కూడా. వీళ్ళు వెతికి వచ్చేటప్పుడు ఏమైంది, వీళ్ళకు ఒక ఎండు చెట్టు కనపడింది. ఆ చెట్టుకి కొమ్మలు లేవు, ఇట్లా స్థాణు ఇటా ఉంది, ఒక మొండెంలాగా ఉంది, ఒట్టి మొదలే. అయితే కార్తీక వృత సముత్సాహులైన వాళ్ళంతా కలిసి ఆ స్థాణువునందు శాలి వ్రీహి తిల సమేతంగా దీపాన్ని నేతితో వెలిగించి ఆనందించారు. ఆ చెట్టుని ఏం చేశారు, పైవైపున ఒక రవ్వ చదునుగా కొట్టి దాన్ని అక్కడి నుంచి పట్టుకొచ్చి దేవాలయం ముందు స్థాపించారు. దాని మీద శాలిధాన్యం, వ్రీహి ధాన్యం, తిలలు అంటే నువ్వులు, ఈ ధాన్యం పోసి దాని మీద చక్క ప్రమిద పెట్టారు. ఆజ్యం పోసారంటే నెయ్యి. కార్తీకంలో నూనె విశేషమే, నెయ్యి కూడా విశేషమేనండి. అయితే చాలా విశేషం నెయ్యి. అలాగ ప్రత్యేకంగా చెప్తారు, దేవాలయంలో ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే అత్యద్భుత ఫలితం లభిస్తుందంటారు. నెయ్యి లేకపోతే తైలం అన్నమాట. అయితే ఈ దీపం వెలిగించి ఏం చేశారు, వీళ్ళు చాలా ఆనందించారు. ఆహాహా, దీపం ఎంత అందంగా ఉంది, ఎత్తుగా ఉండి మరీ బాగుందని చాలా సంతోషించి బయటకు వచ్చి దీపం బయట పెట్టారు. లోపలికి వచ్చి దేవాలయపు ప్రాంగణంలో కూర్చుని హరికథలు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, ఈ కథ చెప్పుకుంటుంటే దేవాలయం ముందు చెట చెట అని చిట్ అని దీపం అంటుకుంటున్న శబ్దం అన్నమాట కలిగి దీపం నశించి అందరూ చూస్తుండగానే ఆ స్థాణువు ఏదైతే ఈ చెక్కని తెచ్చిపెట్టారు కదా, చెట్టు మొదలు, అది బద్దలయ్యి అందులో భూమి మీద పడిపోయింది. అందులో నుంచి పూర్వదేహాన్ని ధరించినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన బయటకు వచ్చాడు. ఏమంతా ఆశ్చర్యపోయారు ఋషులు. వీళ్ళంతా ఏదో హరికథ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈ శబ్దము, ఆ స్థాణు ఢామని పగలటము, 2 ముక్కలు కావటము, అదంతా ఏదో కీగంటితో చూసినా కొంత జరుగుతున్నది కనపడుతుంది కదా, ఏమిటా అని పరిగెత్తుకొచ్చారు. చూసేసరికల్లా ఏమైంది, ఈ స్థాణువులోంచి బయటపడిన ఒక పురుషుడు అయ్యో అయ్యో అంటుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఓరి మానవా, నీవెట్లా స్థాణువుగా పడున్నావు, ఏ దోషం వల్ల నీకు ఈ స్వరూపం వచ్చింది, సరిగా చెప్పు, ఎవరు నువ్వు ఏమిటి అని విరివిగా ప్రశ్నించారు, విడివిడిగా ఎవరి దారిని వాళ్ళు. అయితే వీళ్ళందరికీ నమస్కారాలు చేసి సంతోషంతో అంజలి పట్టి ఇట్లా చెప్పాడట, ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వం ఒక బ్రాహ్మణుడిని, రాజ్యాన్ని పరిపాలించేవాడిని. కానీ ఆయనకి రాజ్యం ఉందన్నమాట. ధనము, ఏనుగులు, గుర్రాలు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి కూడా దయాశూన్యుణ్ణే, దుష్ట ప్రవర్తన కలిగిన వాడిని అయ్యాను. అన్నీ ఉంటే సరిపోదండి, వాటితో పాటు ప్రవర్తన ఒకటి చాలా బాగుండాలి. కలిగి ఉన్నవాడు దానం చేయాలి విస్తారంగా, లేకపోతే కలిమి వల్ల ప్రయోజనమే లేదు. అయితే నేను వేదశాస్త్రాలు చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైన దానం చేయలేదు, దుర్బుద్ధి కలవాడనే ఏ పుణ్యకార్యము నేను ఆచరించలేదు. నిత్యము నేను ఉన్నతాసనంలో కూర్చుని వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అయినటువంటి బ్రాహ్మణులను నా ముందు నీచాసనాల్లో కూర్చోబెట్టడానికి వినియోగించి వాళ్ళ అభిముఖంగా కాళ్ళు చాచి కూర్చుని ఎప్పుడు కూడా నమస్కారం చేసిన వాడిని కాదు. వారికి ఇష్టార్థాలు, వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి నాయనా అని కనుక్కుని నేను ఏనాడు ఏది వాళ్ళకి అవసరమైంది ఇవ్వలేదు, ఇష్టమైంది ఇవ్వలేదు. నాకు ఎక్కువైంది కూడా నేను ఎప్పుడూ దానం చేయలేదు. ఎక్కువై చేసినా దానం పనికొస్తుందండి, అది చేయలే. పర్వకాలాల్లో అంటే పర్వదినాల్లో ఎన్నడూ ఏ దానము బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఎప్పుడైనా దానం ఇవ్వక తప్పకపోతే ఏం చేసేవాడు, ఏదైనా ఇవ్వాలి, కొబ్బరికాయలు దానం చేయాలండి, కొబ్బరికాయ దానం చేసినా దక్షిణా సహితంగా ఇవ్వాలని చెప్పుకోను. అందులో 1 రూపాయి కూడా పెట్టేవాడు కదా, ఒట్టి తవలపాకుల్లో కొబ్బరికాయలు పెట్టి ఇచ్చేసేవాడట. తర్వాత ఏమైంది, దానం చేయటం, తర్వాత కొంతమందికి ఏమో తర్వాత ఇస్తానండి అని చెప్పి ధారాదత్తం చేయటం, కానీ తర్వాత ఎప్పుడూ ఇవ్వకపోవటం. శాస్త్ర శ్రవణ సత్వభావ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచించేవాళ్ళు, అప్పుడు కూడా సరే ఇస్తానని చెప్పడమే కానీ నేనేనాడు ఇచ్చేవాడిని కాదు. డబ్బు ఇవ్వడం ఇష్టం లేదనమాట ఆయనకి.
నిత్యము బ్రాహ్మణుల వద్దే ధనం పుచ్చుకుని స్వకార్యాలు చేసుకునేవాడిని. నేను ఇట్లా దుర్బుద్ధితో దినాలు గడిపాను. ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమందు అనేక యాతల్ని అనుభవించాను. తర్వాత భూమికి వచ్చి 52,000 సార్లు 52,000 సార్లు కుక్కగా జన్మించాడట ఆయన. అనంతరము 10,000 మార్లు కాకిగా పుట్టాను. తర్వాత 10,000 మార్లు తొండగా పుట్టాను. తర్వాత 10,000 మార్లు పురుగుగా పుట్టి విశ్వాసనే ఉండి, అంటే ఏదో పిచ్చి గడ్డి పురుగులు ఏం తింటాయండి, మలభక్షణం చేస్తాయి, అదే తిన్నాయి. తర్వాత 1,000,000 మార్లు చెట్టుగా ఉన్నా. చివరకు 1,000,000 సార్లు స్థాణువుగా, ఇట్లా మొద్దు ఎందుకు ఉపయోగపడని మొద్దు కూడా ఉపయోగపడుతుంది, ఈ పొయ్యిలోనో ఎక్కడో వాడుకుంటారు, దానికి కూడా నేను ఈనాడు ఉపయోగపడలేదు, అలాగా కాలం గడుపుతున్నాను అని చెప్పేసరికల్లా చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు, అనేక విధాలుగా పాపకర్ముడునైన నాకు పరమ దుర్లభమైన ముక్తి ఇట్లా కలిగింది. దీనికి కారణం నాకు తెలీదు. కాబట్టి సర్వభూతముల యందు దయగలిగినటువంటి మహానుభావులు కనుక మీరు చెప్పండి, నాకు చెప్పుదురుగాక అంటున్నాడు. మీరు చెప్పండి, నాకు తెలియటం లేదు. మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి ఎట్లా కలిగింది. ఇలా ఋషులు మునులు వాళ్ళంతా కూడా కార్తీక మాసాన్ని సాంగంగా జరుపుకుంటూ వాళ్ళ యొక్క తపశ్శక్తి వల్ల, పైగా కార్తీక మాస వ్రత మహాత్మ్యము వల్ల వాళ్ళని చూడంగానే వీడికి తన జాతి, తను ఏం చేశాను ఏం చేయలేదు, ఏం చేయటం వల్ల లేదా ఏం చేయకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి కలిగింది, అదంతా చక్కగా సాకల్యంగా అతనికి అర్థమైపోయింది. ఆ మాట చెప్పాడు, మిమ్మల్ని చూడడం వల్లే జాతి స్మృతి కలిగింది అని. అప్పుడు చెప్పేసరికల్లా మునీశ్వరులు ఇట్లా విని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారట, కార్తీక మాస ఫలితము యథార్థమైంది, ప్రత్యక్షంగా మోక్షాన్ని ఇస్తుంది కార్తీక మాసం. రాతికి కొయ్యకి కూడా మోక్షాన్ని ఇచ్చింది. అందుకే ఈ పూర్ణిమ సమస్త పాతకాలని నశింపజేసేది. కార్తీక పౌర్ణమి చాలా విశేషం అండి. పౌర్ణమి తర్వాత ఈ కథ వస్తుంది. ఇందులో కూడా పౌర్ణమి గురించే చెప్పబడింది. ఈసారి విన్నాం, ఈ పౌర్ణమి చేయలేకపోయాం, పౌర్ణమి తర్వాత ఇది తెలిసింది, అయ్యో ముందే తెలియలేదే అనిపిస్తుంది. సహజం కదా. వచ్చే సంవత్సరానికైనా మనం ఇది తెలుసుకుని ఉంటాం కదా, వచ్చే ఏడాదైనా జరుపుకుంటామని మనం నిశ్చయం చేసుకోవాలి, ఒక మాట ఇచ్చుకోవాలి మనకు మనమే. వచ్చే ఏడాది కార్తీక పౌర్ణమి విశేషంగా చేసుకుంటా ఇందులో చెప్పారు అని ఆ ప్రతిజ్ఞ చేసినా కూడా మీకు ఫలితం బాగుంటుంది. ఈ పూర్ణిమ యందు స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పౌర్ణమి నాడు పర్లతోటి ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దైనను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపం వహించిన ఎడల పాతక ముక్తిని పొంది దయాళువైన దామోదరుని చేత మోక్షాన్ని పొందింపబడుతుంది. అంటే వాళ్ళు పెట్టిన దీపాన్ని మోసినందుకు ఆ స్థాణువుకి అలాంటి ఫలితం వచ్చిందనమాట. ఇట్లు వివాదము చేయి వారితోటి ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లా అన్నాడు. చెప్తున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇతనికి అర్థమైంది. అడిగాడు, జ్ఞానవేత్తలైన ఓ మునీశ్వర్లారా, దేని చేత మోక్షం కలుగుతుంది, దేని చేత బద్ధుడవుతాడు మానవుడు, దేని చేత ముక్తుడవుతాడు, ఏది మనని కట్టేసేది, ఏది మనని విడిచేసేది, దేని చేత దేహులకు ఇంద్రియం కలుగుతుంది, మళ్ళీ ఇంద్రియాలు కలుగుతాయి, అంటే నేను మళ్ళీ పుట్టి మళ్ళీ ఏదో ఒక శరీరాన్ని ఎలా పొందుతాం మనం, మోక్షప్రాపకమైన జ్ఞానం ఎట్లా కలుగుతుందో ఈ సర్వం నాకు చెప్పమంటే అడిగితే ఆ మునులలో ఉన్నటువంటి అంగిరసుడు అనే మహాముని ఈ ఉద్భూత పురుషుడికి స్థాణువు పగిలి అందులోంచి బయటకు వచ్చినటువంటి మానవుడికి ఇట్లా చెప్పడం ప్రారంభించారు. దీంతో కార్తీక మాసంలోని 16వ అధ్యాయం పురాణంలోది పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 17వ అధ్యాయంలో కలుసుకుందాము. నమస్కారం.